10 to 15 ఇయర్స్ అయినా సరే పిల్లలు పుట్టని వాళ్ళు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి 3 ఆదివారాలు దర్శించుకొని అమ్మవారి దగ్గర ఉన్న పసరు అయితే సంతానం కలుగుతుందని ఇక్కడి వాళ్ళ గట్టి నమ్మకం. అరవింద సమేత మూవీ చూసారా? ఆ మూవీలో ఒక పాట ఉంటది కదా, ఆ రెడ్డమ్మ తల్లి అమ్మవారే. ఇంకా గంగమ్మ దగ్గరికి మీరు ఎక్కడ చూసినా ఏటలు అవి ఇవి కొడుతుంటారు నాన్ వెజ్. కాకపోతే ఇక్కడైతే అసలు ఆ కమ్స్ అనేది తగలగదు. చాలా అంటే చాలా నిష్ఠతో రావాలంట ఇక్కడికి. ఇంకా సింపుల్గా అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారా అంటే 16th సెంచరీలో ఈ ప్లేస్ని నిజాంలు రూల్ చేసేవాళ్ళంట. ఈ ప్రాంతం దగ్గరలో ఉన్న చెరువు దగ్గర అమ్మవారు స్నానం చేసి బయటకు వెళ్తారంట. సేమ్ అదే చెరువులకి నిజాం వాళ్ళ గుర్రాలు కుక్కల్ని కూడా నీళ్లు తప్పించడానికి అయితే పిలుచుకొస్తారంట. ఆ టైంలో ఏమవుతుందంటే ఒక కుక్కకి అమ్మవారి తల వెంట్రుకలు చుట్టుకొని అది అక్కడ మరణిస్తుందంట. తల వెంట్రుకలు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయంట. అప్పుడు నిజాం రాజు మన ప్రాంతంలో ఇంత పెద్దటి తల వెంట్రుకలు ఎవరివి, వాళ్ళని వెతికి పట్టుకోండి అని ఇప్పుడు అమ్మవారిని అయితే వెంబడిస్తారంట. ఆ టైంలో అమ్మవారు ఈ కొండ దగ్గరకు వచ్చి శివుడిని అయితే 3 సార్లు ప్రార్థించగా ఈ కొండ అయితే 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందంట. అమ్మవారు వెళ్ళి ఆ కొండలో దాక్కోగానే మళ్ళీ కొండ అయితే క్లోజ్ అవుతుందంట. ఆ పైన స్టోన్ చూసారా? కరెక్ట్గా అక్కడే అయితే అమ్మవారు అయితే కింద అయితే ఉన్నారు. ముందు ఈ రాయి అయితే కొంచెం చిన్నగా ఉండేదంట, రాంగ పెరుగుతూ వస్తుందంట. ఇది ఇక్కడ స్టోరీ అయితే. మీరు ఎప్పుడైనా విజిట్ చేసింటే కామెంట్ చేయండి.